బలిపీఠం కడుతున్నారా? ఆ బలిపీఠం మీద మీ బిడ్డలను దేవునికి సమర్పణ జీవితాన్ని నేర్పిస్తున్నారా? సమర్పణ ప్రార్థన నేర్పిస్తున్నారా? అర్పింపే ప్రార్థన మీరు మీ బిడ్డలకి అది నేర్పుకరంగా ఉంటుందా లేదా? ఆశీర్వాదకరంగా ఉంటుందా లేదా? దేవునికి ఇంపైన వారుగా ఉన్నారా లేదా అనేది చెక్ చేయవలసింది బాధ్యత దేవుడు మీపై పెట్టాడు. మీ కుటుంబంలో బలిపీఠం లేకపోతే, కుటుంబ ఆరాధన లేకపోతే బిడ్డల జీవితము రాబోయే దినాల్లో ఏ స్థితిలో మారుతుందో అది మీరు ఊహించలేరు. ఎందుకంటే రాబోయే ఇప్పటి కాలమే చాలా భయంకరమైన కాలము. వినలేని సంఘటనలు, చూడలేని దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ రోజులు గడుస్తుండగా నీ నీ యొక్క బిడ్డలు, నీ యొక్క వంశము, నీ యొక్క దేవుడిచ్చిన ఆశీర్వాదమైన బిడ్డలు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి. దేవుని నుండి దూరం అయితే, దేవుని నుండి వెడలిపోతే, దేవుని నుండి మరి వారి దూరం అయితే వారి యొక్క బ్రతుకులు ఏమవుతాయో చూడండి. దేవునికి ఉగ్రత అనేది మన బిడ్డల మీద, మన యొక్క కుటుంబాల మీద ఉండకూడదు. సంఘానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తు రక్తములో మనము కడగబడి ఉన్నవారము, క్రీస్తు రక్తములో మనం జీవిస్తున్నాము, క్రీస్తు నామములో మనం ప్రార్థిస్తున్నాం. ఇది దేవుడిచ్చిన గొప్ప వరము. ఎందుకంటే క్రీస్తు లేకపోతే మనం ఈ నేటి కాలంలో ఇలా జీవించడము, లేకపోతే ప్రార్థన చేయకుండా ఇచ్చలవిడిగా తిరగడం అనేది మరి ఎంత భయంకరం అంటే, ఇంకా క్షమించబడుతున్నాము, ఇంకా ప్రేమించబడుతున్నామంటే కేవలము యేసు వలనే. యేసు నా కొరకు పవిత్రుడై పవిత్రమైన తన శరీరాన్ని అర్పించాడు, పవిత్రమైన రక్తాన్ని అర్పించాడు. అది దేవునికి ఇంపైన హోమముగా వెళ్ళింది. ఆయనే ఒక సిలువ కట్టెను ఆయన మోసుకొని వెళ్ళి, ఆయన నీ కొరకు నా కొరకు కూడా నశించిపోకుండా, లోకము నాశనం అవ్వకుండా క్రీస్తు వాడలోనికి రావాలని, క్రీస్తు కుటుంబంలోని మనం జీవించాలని, క్రీస్తు వంశావళిలో నుండి మనము ఇంకా ఉండాలని, రావాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తు వంశావళి అంటే శరీర రీతిగా నేను చెప్పట్లేదు, ఆత్మరీతిగానే మాట్లాడుతున్నాను. కాబట్టి గమనించండి, క్రీస్తులో మనకి రక్షణ ఉంది, క్రీస్తులో సంరక్షణ ఉంది, క్రీస్తులో విమోచన ఉంది. కాబట్టి దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడాలి. మన బిడ్డలు తప్పించుకోవాలంటే క్రీస్తు ఒక్కడే మార్గము. కాబట్టి క్రీస్తు అనే రక్షణ వాడలోనికి మీరు ప్రవేశించండి, మీ బిడ్డలను ప్రవేశపెట్టండి. క్రీస్తులో అంటకట్టబడ్డం నేర్పించండి, క్రీస్తులో తగ్గించుకోవడం నేర్పించండి, క్రీస్తుతో సహవాసం నేర్పించండి, క్రీస్తులో ప్రార్థన చేయడం నేర్పించండి. అప్పుడు వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. లేదంటే దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరం అంటే, మరి యోధా పత్రికలో ఆయన రాస్తాడు ఏమనంటే, మరి ఆయన నోవాహు దినాల్లో మరి నీటి ప్రవాహం ద్వారా మరి అక్కడ నరులు అనేది ఉగ్రత అనేది, దేవుని ఉగ్రత అనేది వచ్చింది. కానీ రాబోయే దినాల్లో అగ్ని చేత మరి ఘోరాతి ఘోరంగా మరి హింసింపబడతారు. నిత్య అగ్ని చేత అనేది మనము నిత్య అగ్నిలోనికి, తీర్పులోనికి, మనము దుష్టత్వంలోనికి నశిస్తామని చెప్పి మనము అక్కడ చూడగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలు మనం సరిచూసుకొని క్రీస్తు రక్తములో, క్రీస్తు యొక్క భాగములో, క్రీస్తు యొక్క కుటుంబంలో మనము చేర్చబడాలి. ఈనాడు మీరు ప్రార్థించినా ప్రార్థించలేకపోయినా, సమయాన్ని మరి మీరు కేటాయించకపోయినా, మీ దేవుడు, మీ రక్షకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన అడ్డుకుంటున్నాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కానీ నీ బిడ్డలకి నువ్వు ప్రార్థన నేర్పించాలి. మీ బిడ్డలకి వాక్యాన్ని చదవడం నేర్పించాలి. మీ బిడ్డలకి దేవుడిచ్చిన ఆ ప్రేమను వారు అనుభవించినట్లు మీరు నేర్పించాలి. వారికి నడక నేర్పించాలి. దేవునితో ఏ విధంగా నడవాలో వారికి నేర్పించాలి. ఇంపైన సువాసన అనేది మరి మనం అందిస్తేనే దేవుడు అందుకుంటాడు. మన హృదయ ఆలోచనలు చెడ్డవని ఆయనకి తెలుసు.
మన బాల్యము నుండి చెడ్డవారమని ఆయనకి తెలుసు. అయినా క్రీస్తు బట్టి, క్రీస్తులో ఉన్నాము కనుక, ఆయన రక్తంతో కడగబడ్డాము కనుక, మన పాపాలు క్షమించబడ్డాయి కనుక దేవుని యొక్క ప్రేమ ఇంకా మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఇంకా సజీవులుగా మనల్ని ఉంచుతుంది.